రెడ్డి ఫోన్ చేశారు యుఎస్ఏ నుండి. రెడ్డి గారు మాట్లాడండి రామచంద్ర రెడ్డి గారితో. రామచంద్రారెడ్డి గారు, నావి 3 ప్రశ్నలుండి. ఒకటి, కాళేశ్వరము గురించి గవర్నమెంట్ మాట్లాడతారా కొంచెం? ఏం చేయబోతున్నారు? హలో, చెప్పండి. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు, నాకు 3 ప్రశ్నలండి. కాళేశ్వరం గురించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఫైనల్ గా? కాళేశ్వరం మీద దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది కదా పోయిన గవర్నమెంట్. మీరు మేడిగడ్డ ఒక 3 పిల్లర్లు కూలితే దాని గురించి, ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుంటా మీరు ఏం చేయదలుచుకున్నారు ఎంటైర్ ప్రాజెక్ట్? ఒక్క ప్రశ్న. రెండవది, మిగతా ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండంగా ఫార్మర్స్ కి నీళ్లు ఇడవకుండా వాళ్ళని ఈ సీజన్ మొత్తము ఎండబెట్టినారు కదా, దానికి మీరు ఏం జవాబు చెప్తారు? మూడో ప్రశ్న అండి, అపోజిషన్ పార్టీ మీకు ప్రశ్నలు వేస్తుందని 100 రోజులకే అంటారు. 100 రోజులు అంటే ఏమి చిన్నపిల్లలా, చిన్న పుట్టిన పిల్లనా, లేకపోతే ఏంది? 10 సంవత్సరాల కింద ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసింది కదా, అప్పుడు లేని బాధ మీకు ఇప్పుడెందుకు? మీకు తెలిసే కదా ప్రజలకు చెప్పిన వాగ్దానాలను ప్రజలు మీకు ఓట్లు వేసిండ్రు, గెలిచిండ్రు, మీరు ఇవాళ రూలింగ్ లోకి వచ్చిండ్రు. మీ బాధ్యత కదా. 100 రోజులు అంటారు ఏంది? ఒక్క రోజుల మీద మీరు ఒక డాటా కావాలంటే ఒక్క రోజులో ఇచ్చిండ్రు, ఎవరన్నా ఇయ్యనండి మీకు. కానీ 100 రోజులు అనేది క్వశ్చన్ మీకు ఏమనిపించట్లేదా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు అది మీరు అర్థం చేసుకోవాలి కదా. మీరు నెక్స్ట్ ఈ జరగబోయే, ఇప్పుడు మీకు ఫోన్ ట్యాపింగ్, వై యు ఆర్ వరీడ్ అండి? గవర్నమెంట్ ఏజెన్సీ చూసుకుంటుంది, మీరు అనవసరంగా ఎందుకు మధ్యలో వచ్చి ఇందాక దీంట్లో కూడా చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఏజెన్సీలు చూసుకొని మీకు ఏదన్నా అథారిటీ ఇస్తే గో అండ్ టాక్ టు, మీరు మీడియా పెట్టి మాట్లాడమని మీకు అథారిటీ ఇచ్చినప్పుడు మాట్లాడాలి, కానీ ఈ విధంగా మాట్లాడడం మీకు కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్కటి చెప్తాను. కాళేశ్వరం మేడిగడ్డ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయో కేసు బుక్ చేయలే, లేకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోయి దాన్ని కనుక్కున్నటువంటి సందర్భం కాదు. దానికి జల వనరుల శాఖ వచ్చేసి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఇదని చెప్పేసి చెప్పటం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మిగిలిన అన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. ఈ రోజున ఈ విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో కేవలం కాళేశ్వరం కాదు, వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి స్పీడ్తోని కానీ, లేకుంటే అనాలోచిత నిర్ణయాలతో కానీ, వాళ్ళ యొక్క సెల్ఫ్ మోటివ్తో కానీ, ఎజెండాతో కానీ ఎక్కడికక్కడ కూడా పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి నేను చెప్పటం కాదు, ఫోటోగ్రాఫ్లలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో కూడా చూసినటువంటి సందర్భం ఉంది. అంటే గతంలో ఏం చేశారు, ప్రతిపక్షం ఎప్పుడన్నా పోవాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఈవెన్ ప్రెస్ వాళ్ళను కూడా లోపలికి అనుమతించకుండా అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలియకుండా తెలంగాణ సమాజానికి జాగ్రత్త పడినటువంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి లోపాల గురించి తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ అవసరం ఉంటున్నటువంటి క్రమంలో ఈ చూడండి ఇక్కడికి కనపడుతుంది ఏది పగిలిపోయినటువంటిది ఇది. అంటే ఈ విధంగా ఒక భారీ యొక్క ప్రాజెక్టు కూడా కాదు, అది ఎత్తిపోతల పథకంలో ఒక చెక్ డ్యామ్ లాంటిది అది కాళేశ్వరం అనేది. ఈ విధంగా ఉంటున్న క్రమంలో దానిలో ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా తోడి పారబోసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ సమాజానికి తెలియకుండా జాగ్రత్త పడుకుంటూ కాంట్రాక్టర్ చేస్తాడని చెప్పేసి ఆ నీళ్ళన్నిటిని కూడా గోదావరిలోకి వదిలింది. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9+. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు, మా ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు చేసుకుంటున్నటువంటి డిఫెన్స్కి సాక్ష్యాధారాలతో సహా కూడా వెన్నెముక విరిగిపోయినటువంటి క్రమంలో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారని
చేస్తున్నారండి. అయినప్పటికీ కూడా ఈ తప్పులన్నిటిని ఎంచకుండా దానికి తీసుకోవాల్సినటువంటి నివారణ మార్గాలు ఏంది, నష్ట నివారణ చర్యలు ఏంది, ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆల్రెడీ ఇంజనీర్స్ టీము దాని మీద చర్య జరుగుతుంది. ఒకవైపున దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టేది లేదు, కాళేశ్వరం ప్రాజెక్టుని ఉపయోగంలోకి తీసుకురాకుండా కూడా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కూడా దాని ద్వారా రిపేర్లన్నీ అయిపోయిన తర్వాత దాని ద్వారా నీళ్ళని కూడా అందజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళని రైతులకి ఇవ్వటం లేదు, అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి ఇందాక కేఎస్ రెడ్డి గారు చెప్తున్నారు. నీళ్లు ఎక్కడ కూడా లేవు, ఏ ప్రాజెక్టులు కూడా నీళ్లు లేవు. అది మరి కేఎస్ రెడ్డి గారు సరైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎక్కడ కూడా నీళ్లు లేవు. ఉన్న కాసిని నీళ్ళని ఆల్రెడీ మేడికి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ విధంగా ఉందని చెప్పేసి గోదావరిలోకి వదిలిపెట్టారు. ఆ యొక్క ఘనకీర్తి ఘన చరిత్ర కలిగింది బీఆర్ఎస్ పార్టీ, మేము కాదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే నాటికి అది ఖాళీ అయిపోయింది, డ్యామేజ్ అయి ఉన్నది. ఇంకా రెండో విషయానికి వచ్చేసరికి నీళ్ల విడుదల విషయానికి వచ్చేసరికి వర్షాకాలంలో, ఎందుకంటే వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయ్యాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. ఆ జాగ్రత్తలు లేకుండా పక్క రాష్ట్రాలతో భయపడి కేంద్రంతో భయపడి నీళ్ళన్నిటిని లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వర్షం కూడా కురిసినటువంటి సందర్భం కూడా లేదు. ఎందుకంటే సీజన్ ఇప్పుడు అనేది ఎండాకాలం వచ్చింది, తర్వాత శీతాకాలం వచ్చింది కాబట్టి లేదు. ఈ సందర్భాల్లో దీన్ని కేవలం రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం కేసీఆర్ బ్లేమ్ చేస్తుండు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది. దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు పోయి రైతులను ఆదుకుంటుంది. ఇది రెండో విషయం అయిపోయింది. మూడోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అన్న విషయం గురించి మిత్రులు చెప్తున్నారు, ఏజెన్సీలు చూసుకుంటారు. ఎస్, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరునిగా నాకు కూడా నా సేవకుడు పనిచేస్తున్నటువంటి తీరు గురించి ప్రశ్నించే అధికారం ఉంటుంది. నేను ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చేసినటువంటి అకృత్యాల గురించి కూడా మాట్లాడే అధికారం నాకు ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకనంటే తప్పు జరిగిందని చెప్పేసి అక్కడ నేను చెప్పటం లేదు, ఏజెన్సీలు చెప్తున్నాయి, కోర్టు ముందర డిపోజ్ చేసినాయి, సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజల యొక్క అంతరంగిక విషయాల గురించి కానీ, భద్రత గురించి కానీ, వ్యక్తిగత స్వేచ్ఛను కానీ హరించే విషయం గురించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, కేఎస్ రెడ్డి గారికి బాధ్యత ఉంటుంది, రామచంద్రారెడ్డికి ఉంటుంది, పృథ్వీకి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు, అడగొచ్చు. దాని మీద సరైనటువంటి అవగాహన కొంచెం మీరు తెచ్చుకుంటారని చెప్పేసి. కాకపోతే ఆయన ఉద్దేశం మేబీ చాలా రోజులుగా జరుగుతుందేమో, మీరు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారనేమో, మాట్లాడొద్దని బాధ్యత తీసుకోవద్దని కాదు. ఆయన రెడ్డి సాబ్ ఏం చెప్పిండు, అరే వాళ్ళు ఏజెన్సీలు చేస్తున్నారు, నువ్వెందుకు మాట్లాడుతావు అని చెప్పేసి నన్ను ప్రశ్నించాను. ఒక తెలంగాణ బిడ్డగా నాకు అధికారం ఉంది, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నాకు అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ తరపున అధికార ప్రతినిధిగా నాకు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించగలుగుతాను. ఎందుకనంటే ప్రభుత్వం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ కాబట్టి నా బాధ్యతాయుతంగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మిత్రులు తెలుసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.